కన్న బిడ్డ కోసం ఓ తండ్రి తన ప్రాణాలకు తెగించాడు. ఓడ మీద నుంచి సముద్రంలో పడిపోయిన కూతురి కోసం సాహసం చేశాడు. సముద్రంలోకి దూకి మరీ కూతుర్ని రక్షించుకున్నాడు. ఈ ఘటన అమెరికాలో ఆదివారం జరిగింది. ఆదివారం డిస్నీ డ్రీమ్ అనే క్రూజ్ షిప్ బహమాస్ లో 4 రోజులు గడిపిన తర్వాత సౌత్ ఫ్లారిడా ప్రయాణిస్తోంది. రైలింగ్ కు ఆనుకుని ఉన్న తన 5 ఏళ్ల పాప ఫోటోలను తీస్తున్నాడు ఆమె తండ్రి. అంతలోనే ఓడలోని 4వ అంతస్తు నుంచి పాప నీటిలో పడిపోయింది. పక్కనే ఉన్న ఆమె తండ్రి పాప కింద పడిపోవటం చూశాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాపను రక్షించడానికి సముద్రంలోకి దూకాడు. మునిగిపోతున్న పాపను రక్షించాడు. అయితే ఓడ వేగంగా కొంత దూరం వెళ్లిపోయింది. తోటి ప్రయాణికులు గట్టిగా అరుస్తూ ఓడ సిబ్బందికి విషయం చెప్పారు. కెప్టెన్ ఓడను ఆపేశాడు. సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. బోటులో తండ్రి కూతురు ఉన్న చోటుకు వెళ్లారు. వారిని బోటులో ఎక్కించుకుని షిప్ దగ్గరకు తీసుకొచ్చారు. అదృష్టం కొద్దీ తండ్రి కూతురు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఆ తండ్రిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తండ్రి ప్రేమ అంటే ఇదే, తన ప్రాణాలకు తెగించి మరీ కూతుర్ని కాపాడాడు అంటూ ఒకరు, వాళ్ళిద్దరి అదృష్టం బాగుంది, షార్కులు తిమింగలాలు లేని చోట పడ్డారు, లేదంటే వాటికి ఆహారంగా మారేవారు అంటూ ఇంకొందరు, కూతురి కోసం తన ప్రాణాలు రిస్క్ లో పడేసుకున్నాడు, రియల్ హీరోకు సెల్యూట్ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.